స్పీచ్ కూడా చిన్నప్పుడు ఇది చేస్తే అది చేయండి, అది చేస్తే ఇది చేయండి అని చెప్పేవాళ్ళు. అలా కాకుండా కొంచెం న్యాచురల్‌గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్? అసలు డైరెక్ట్ స్పీచ్‌కి, ఇండైరెక్ట్ స్పీచ్‌కి తేడా ఏంటి? ఎవరైనా చెప్పగలరా? డైరెక్ట్ అంటే ఫస్ట్ పర్సన్ కి ఎండ్ పర్సన్ మధ్యలో ఎవరు ఉండకపోవడం సార్. ఫస్ట్ పర్సన్‌కి, ఎండ్ పర్సన్‌కి మధ్యలో ఉండకపోవడం. అంటే డైరెక్ట్ గా మీరు నేను మాట్లాడుకున్నట్టు సార్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే? అంటే వేరే వాళ్ళు అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు సార్. థర్డ్ పర్సన్ కి ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ ఇట్లా అన్నాడని చెప్పడం సార్. అంటే మనతో మాట్లాడిన వాడికే డైరెక్ట్ స్పీచ్ అంటామా? వేరే వాళ్ళతో మాట్లాడే డైరెక్ట్ స్పీచ్ కాదా? అలానే అనుకుంటాను సార్. థింక్ చేయి. ఇంకా ఎవరైనా చెప్తారా? ఒక పర్సన్ అతనే గనక మాట్లాడితే అతని నోట్లో నుంచి కానీ ఆ వర్డ్స్ వచ్చి అతనే మాట్లాడితే అది డైరెక్ట్ స్పీచ్ సార్. అదే గాని అతను చెప్పిన విషయాన్ని వేరే వాళ్ళ ద్వారా కమ్యూనికేట్ అయితే అది ఇండైరెక్ట్ స్పీచ్. నాట్ ఎగ్జాక్ట్లీ సార్. అతను ఏం చెప్పాడో చేంజ్ చేయకుండా అలాగదే చెప్పిస్తే డైరెక్ట్ స్పీచ్. అతను ఇలా చెప్పాడు అనేసి మనం మన మాటలో చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్. నేను అస్సలు క్యూరియాసిటీ చంపుకోలేకపోతున్నాను. ఆ పేరు ఎందుకు పెట్టావు? సార్ యాక్చువల్లీ ఇది నా ఫోన్ కాదు సార్, మా బ్రదర్ది. నేను చూసుకోవాలి ఐడి. ఈ లింక్ తో వచ్చేసాను డైరెక్ట్ గా. బ్రదర్ అడుగు, సార్ అది అడిగారండి. ఓకే సార్. మళ్ళీ దాని ఇమేజ్ కూడా అదే. అదే ఇప్పుడే చెక్ చేసాను సార్. ఇంకెందుకని వెనకాలని ఉండిపోయా. సరే, ఓకే. ఈ అబ్బాయి చెప్పింది కరెక్ట్ అమ్మా. అతను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం డైరెక్ట్ స్పీచ్. ఇలా చెప్పాడు అని చెప్పడం ఇండైరెక్ట్ స్పీచ్. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, Preetham said, I wrote the exam well. ప్రీతం అన్నాడు, నేను ఎగ్జామ్ బాగా రాశాను అని. ఇది డైరెక్ట్ స్పీచ్. అంటే తను ఎలా చెప్పాడో అలాగే చెప్పడం, ఆ అక్షరాలు కూడా తను చెప్పిన పదాలు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇలా చెప్పాడు అని చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అంటే ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తాం? ప్రీతం సెడ్ దట్ హీ హాడ్ రిటన్ ది ఎగ్జామ్ వెల్. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా తన పదజాలం మార్చకుండా తను ఏం చెప్తే అలాగే చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. నాతో చెప్పాడా, పక్కనోడితో చెప్పాడా, వేరే వాళ్ళతో చెప్పాడా అనేది పక్కన పెట్టేయాలి. అది పక్కన పెట్టి మీరు చెప్పాలి. ఇవాళ ఏం చేద్దామంటే మీకు ఒక 20-30 క్వశ్చన్స్ ఇవాళ ప్రాక్టీస్ చేయిస్తాను. ప్రాక్టీస్ చేయించేటప్పుడే మీరు ఎలా ఆలోచించాలో చెప్తాను. ఐ విల్ టెల్ యూ హౌ టు థింక్. ఓకేనా? ఓకే. అసలు రూల్స్ ఏంటి? రూల్స్ లాగా కాకుండా వేరే రకంగా చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ రూల్స్. నాకు రూల్స్ అంటే పెద్దగా నచ్చవు కదా. కానీ మధ్య మధ్యలో కొన్ని తప్పదు అనుకునే చోట రూల్స్ చెప్తూ ఉంటాను. డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ సాల్వ్ చేస్తూ చూద్దాం ఎలా వస్తుందో ఆన్సర్. నేను ఒక్కొక్క క్వశ్చన్ రాస్తూ ఉంటాను, దాన్ని ట్రై చేద్దాం ఎలా చేయాలని. Susmita said, I have a dental appointment this evening. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేయొద్దు. దీన్ని తెలుగులో అనుకోండి మనసులో. సుస్మిత అనింది. ఏమనింది? ఐ హ్యావ్ ఏ డెంటల్ అపాయింట్మెంట్ దిస్ ఈవినింగ్.
ఈ రోజు సాయంత్రం ఈ సాయంత్రం నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉంది అని సుస్మిత చెప్పింది. దీన్ని మీరు తెలుగులో చెప్పండి. ఇండైరెక్ట్ స్పీచ్ లో, తెలుగులో ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పండి. తనకి డెంటల్ అపాయింట్మెంట్, ఆ రోజు సాయంత్రం డెంటల్ అపాయింట్మెంట్ ఉందని సుస్మిత చెప్పింది అంటాం. ఈ రోజు అంటామా ఆ రోజు అంటామా? ఆ రోజు అంటాం. ఎందుకంటాం ఆ రోజు అని? పాస్ట్ కదా, ఇది ఆల్రెడీ జరిగిపోయింది. సుస్మిత ఏం చెప్పింది? తనకి ఆ రోజు సాయంత్రం డెంటల్ అపాయింట్మెంట్ ఉందని చెప్పింది. అంతేనా? ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్? ఐఎమ్ టీచింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఐ సెడ్ పక్కన తట్టి పెట్టండి, ఐ ప్లేస్ లో షీ పెట్టండి, ఇలా చెప్పకుండా చెప్తున్నాను నేను. సో ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ న్యాచురాలిటీ ఇన్ టు దిస్. ట్రై టు ఫాలో. తెలుగులో చెప్తున్నాను. సుస్మిత సెడ్, సుస్మిత అనింది, ఏమనింది? ఐ హ్యావ్ ఎ డెంటల్ అపాయింట్మెంట్ దిస్ ఈవినింగ్. ఈ రోజు సాయంత్రం నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉంది అని సుస్మిత ఏ రోజు అంది? ఈ రోజు అందా ఆ రోజు అందా? పాస్ట్ లో అనింది. పాస్ట్ ఎలా చెప్పాం? సెడ్ చూసి. సెడ్ అంటే పాస్ట్ కదా, గతంలో చెప్పింది. నిన్నో మొన్నో చెప్పింది. సో మరి ఈ రోజు సాయంత్రం అంటే ఏ రోజు సాయంత్రం అవుతుంది? ఆ నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం అవుతుంది. అంతేనా? ఫాలో అవుతున్నారా? ఎస్ ఆర్ నో అందరూ? ఈ రోజు సాయంత్రం అంటే తను చెప్పింది ఈ రోజు కాదు కదా, నిన్నో మొన్న చెప్పింది. అంటే నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం. నిన్న సాయంత్రం గురించి మొన్న సాయంత్రం గురించి ఇవాళ మాట్లాడితే ఏమంటాం? ఆ రోజు సాయంత్రం గురించి అంటామా లేదా? ఈ రోజు సాయంత్రం అంటామా ఆ రోజు సాయంత్రం అంటామా? ఆ రోజు సాయంత్రం అంటాం. ఆ సాయంత్రాన్ని ఏమంటాం? దట్ ఈవినింగ్. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చండి. సుస్మిత సెడ్, ఏమని చెప్పింది? దట్. సుస్మిత ఇలా చెప్పింది. ఏమని? దట్ ఐ. ఇక్కడ ఐ అంటే ఎవరు? నేను. నేను నేను అన్న మాట ఎవరు వాడారు? సుస్మిత వాడింది. ఇప్పుడు సుస్మితని మళ్ళీ రిఫర్ చేయాలంటే ఏం చేయాలి? షీ. రూల్స్ ప్రకారం కాదు, నేను చెప్తున్న థాట్ ప్రాసెస్ లోకి రండి ప్లీజ్. ఇట్ మైట్ బి ఈజీ, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, మీరు ఎక్స్పర్ట్స్, రెనన్ మార్టిన్ ఉన్న రూల్స్ అన్ని మీరు మెమరైజ్ చేస్తారు, ఒప్పుకుంటాను. బట్ డోంట్ గో బై రూల్స్. నేను చెప్తున్న పరంగా ఆలోచించండి. రూల్స్ పరంగా మీకు తెలిసినా సరే వద్దు. నా థాట్ ప్రాసెస్ లో ఆన్సర్ వస్తే చెప్పండి. ఐ. ఐ అనేది ఎవరు? సుస్మిత. ఎలా చెప్తున్నాం? సుస్మిత చెప్పింది నేను అని. సో నేను ఎవరిని రిఫర్ చేస్తుంది? సుస్మిత అని. సుస్మిత గురించి ఇప్పుడు మాట్లాడాలంటే మనం ఏమంటాం? షీ అంటాం. ఎందుకంటే సుస్మితను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసాం. సో షీ. ఐ హ్యావ్ అని చెప్పింది సుస్మిత అప్పుడు. కానీ ఎప్పుడు చెప్పింది? అది పాస్ట్ లో చెప్పింది. పాస్ట్ కాబట్టి మనం పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోవాలి. హ్యావ్ ప్లేస్ లో ఏం పెడతాం? హ్యాడ్. ఏముంది తనకి? డెంటల్ అపాయింట్మెంట్. దాన్ని ఏమి మార్చాల్సిన అవసరం లేదు. దానికి టెన్స్ ఉండదు కదా, ఓన్లీ వెర్బ్కే టెన్స్ ఉంటుంది. ఈ రోజు సాయంత్రం అని చెప్పింది. ఈ రోజు సాయంత్రం అని ఆ రోజు చెప్పింది. సో వి విల్ సే ఇట్ ఆ రోజు సాయంత్రం. దట్ ఈవినింగ్. ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి ఇలా రాయాలి అలా పెట్టాలి అని చెప్పారు. ఎప్పుడైనా ఆలోచించారా? దిస్ ఎందుకు దట్ రాయాలి, ఐ ఎందుకు షీ పెట్టాలి? డిడ్ యూ ఎవర్ క్వశ్చన్ ఆర్ డిడ్ యూ డైరెక్ట్లీ మెమరైజ్? You should never memorize. This is why we convert this to that, I to she, or whatever it is, contextually. చేసుకోరు, సమస్య అదే. ఇప్పుడు చేసుకోండి, రాసుకోండి, నోట్ చేసుకోండి అన్ని కూడా. మేక్ నోట్స్. అన్ని నోట్స్ రాయండి, రాస్తూ వినండి. నవీన్ సెడ్, ఐ ఆమ్ లెర్నింగ్ టు ప్లే గిటార్. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్ లో నవీన్ సెడ్ చెప్పాడు. ఏమని చెప్పాడు? దట్ ఐ అంటే ఎవరు? నవీన్. నవీన్ ఎలా రెఫర్ చేస్తాం? హీ. యామ్ నేను నేర్చుకుంటున్నాను అని ఎప్పుడు చెప్పాడు? ఈరోజు చెప్పాడా? గతంలో చెప్పాడు. సో నేర్చుకుంటున్నాను అని గతంలో చెప్పాడు కాబట్టి పాస్ట్.
am ప్లేస్ లో was. He was learning to play guitar. నౌన్స్ మార్చేటప్పుడు మాత్రం తెలుగులో అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ. నవీన్ సెడ్, నవీన్ అన్నాడు. నేను అంటే అప్పుడు ఎవరు, నవీన్ మాట్లాడుతూ నేను అంటే ఎవరి గురించి మాట్లాడుతుంటే నవీన్ గురించి మాట్లాడినప్పుడు. సో నవీన్ మనం రిఫర్ చేయాలంటే హీ అంటాం ఇక్కడ, ఎందుకంటే కొటేషన్స్ తీస్తాం కదా. నవీన్ అన్న మాటలో మనం చెప్పట్లేదు, మనం చెప్తున్నాం. ఇప్పుడు నవీన్ ఏమో తను గిటార్ నేర్చుకుంటున్నాను అని చెప్పాడు. నవీన్ తను అంటే హీ, అతను నవీన్ అతను గిటార్ నేర్చుకుంటున్నాను అని చెప్పాడు తెలుగులో. మీకు డౌట్ ఉంటే తెలుగులో అనుకోండి. ది పవర్ ఆఫ్ నేటివ్ లాంగ్వేజ్. అన్ఫార్చునేట్లీ మనలో చాలా మందికి, తెలుగు మీడియం వాళ్ళకి కూడా, తెలుగు టీచర్లు అంటే తెలుగు మీడియంలో చెప్పే స్కూల్స్ లో కూడా ఈ నేటివ్ లాంగ్వేజ్ ని యూజ్ చేయకుండా రూల్స్ చెప్పారు. అది మన సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లం. కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో తెలుగులో అనుకోండి అని చెప్పడం కష్టమేమో, కానీ తెలుగు మీడియం స్కూల్స్ లో కూడా ఇలాగే రూల్స్ చెప్పారు. ప్రాబ్లం అంతా అక్కడ వచ్చింది. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. డౌట్ ఉంటే అడుగుతుండండి. He said with great excitement, my son is graduating next week. ఆమె చాలా ఎక్సైట్మెంట్ తో చెప్పింది. ఏమని చెప్పింది? నా కొడుకు నెక్స్ట్ వీక్ గ్రాడ్యుయేట్ అవుతున్నాడు అని చెప్తున్నాడు. నా కొడుకు నెక్స్ట్ వీక్ గ్రాడ్యుయేట్ అవుతున్నాడని ఆమె చాలా ఎక్సైట్మెంట్ తో చెప్పింది. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? దీన్ని ఏమైనా మార్చాలా? అవసరం లేదు, అలాగే మాట్లాడచ్చు. తను చాలా ఎక్సైట్మెంట్ తో చెప్పింది. ఏమని చెప్పింది? మొదలు పెట్టండి. షీ సెడ్ విత్ గ్రేట్ ఎక్సైట్మెంట్. ఏమని గ్రేట్ ఎక్సైట్మెంట్ తో చెప్పింది? దట్ మై సన్, నా కొడుకు. ఇక్కడ నా అనేది ఎవరు? షీ, తన కొడుకు. దట్ హెర్ సన్ ఈజ్ కాస్త was graduating. ఇక్కడ కొంచెం చూడండి, నెక్స్ట్ పెట్టాలా, ఏం పెట్టాలి? ఇక్కడ నెక్స్ట్ వీక్ అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ వీకా, అప్పటికి నెక్స్ట్ వీకా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షీ సెడ్ అంటే ఏంటి అర్థం? పాస్ట్ టెన్స్, గతంలో. నెక్స్ట్ వీక్ అంటే ఆ అమ్మాయి, ఈవిడ ఒక నెల రోజుల క్రితం ఈ మాట అని ఉండొచ్చు, 2 నెలల క్రితం అని ఉండొచ్చు, ఎప్పుడైనా అని ఉండొచ్చు. ఎప్పుడు అనేది మనకు క్లియర్గా తెలియదు. ఎప్పుడు అనిందో మనకి క్లియర్గా తెలియదు. సో తను ఏ రోజైతే అనిందో ఆ రోజుకి, ఆ వారానికి తర్వాత వారం అని చెప్పాలి, అప్పటికి తర్వాత వారం అని చెప్పాలి. అర్థమైందా? ఈ కామెంట్ చేసినప్పటికి తర్వాత వారం, ఈ రోజుకి తర్వాత వారం కాదు, అప్పటికి తర్వాత వారం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వేరు, నెక్స్ట్ వీక్ అంటే తర్వాత వారం. మనం ఏం చెప్పాలి? ఆ తర్వాత వారం అని చెప్పాలి. తెలుగులో ఏమంటాం? ఆ తర్వాత వారం. సో దానికి మనం ఎలా చెప్పొచ్చు అంటే 2 మార్గాలు ఉన్నాయి. అమెరికన్ ఇంగ్లీష్లో ద నెక్స్ట్ వీక్ అని చెప్పొచ్చు, లేదా ద ఫాలోయింగ్ వీక్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ద పెట్టాం, ఇక్కడ ద లేదు. ఇక్కడ ద పెట్టామంటేనే అర్థం ఏంటి? తను ఎప్పుడైతే చెప్పిందో ఆ తర్వాత, స్పెసిఫిక్ గా ఆ తర్వాత అనే మీనింగ్ ఇక్కడ ద ఇస్తుంది. ఈ కన్ఫ్యూజన్ కూడా వద్దనుకుంటే యూ కెన్ పుట్ ద ఫాలోయింగ్ వీక్.
మన ఇండియన్ ప్రబుద్ధులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు. ప్రాపర్ ఇంగ్లీష్ ప్రకారం అయితే ఇది కరెక్టే. మన వాళ్ళు కొన్ని పుస్తకాలు చూసి కరెక్షన్స్ చేస్తారు కాబట్టి ఇది ప్రిఫర్ చేయండి. ద ఫాలోయింగ్ వీక్. డౌట్స్ ఉంటే అడగండి. థింక్ కాన్సెప్చువలీ, థింక్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డోంట్ మెమరైజ్ చేయకండి. అక్కడక్కడ రూల్స్ వస్తాయి, తప్పదు అనుకునే చోట నేను చెప్తాను. ఇదే మంజుల, యు ఆర్ నాట్ థింకింగ్, యు ఆర్ మెమరైజింగ్. ద ఇండికేట్స్ స్పెసిఫిక్. ఆర్టికల్స్ వాడటం తెలిస్తే ఈ క్వశ్చన్ రాదు. ఆ క్వశ్చన్ అడిగే విధానంలోనే మెమరైజ్ చేస్తామని అర్థమవుతుంది. రూల్ కాదమ్మా, థింక్. ఆ తరువాత అని చెప్పేది ద పెడితేనే ఆ తర్వాత అనే మీనింగ్ వస్తుంది. ద నెక్స్ట్ వీక్ స్పెసిఫిక్ గా చెప్పడం. యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. నేను రిపీట్ చేస్తున్నాను, వినట్లేదు. యూఆర్ ట్రైంగ్ టు మెమరైజ్. మళ్ళీ మెమరైజ్ చేస్తే కష్టం. ఈ క్వశ్చన్కి పెడతారు, ఇంకో క్వశ్చన్కి ఎగిరిపోతారు. ఇక్కడైనా ద ఉండాలి. ద మస్ట్. ద దేన్ని ఇండికేట్ చేస్తుంది? స్పెసిఫిక్ గా ఆ తర్వాత. ద ఫాలోయింగ్ అన్న మీనింగ్ అదే. తను ఏ వారంలో అయితే చెప్పిందో ఆ తరువాతి వారం అనే మీనింగ్ ఈ ద ఇస్తుంది. ఎక్కడైనా సరే. I quit my job a week ago. He confessed to his wife. తన వైఫ్ దగ్గర ఒప్పేసుకున్నాడు, కన్ఫెస్ చేశాడు. ఏమని? నేను నా జాబ్ని ఒక వారం క్రితం క్విట్ చేశాను అని. దీనికి ఎలా రాస్తాం? అతను ఒప్పేసుకున్నాడు. He confessed to his wife. క్విట్స్ ఎందుకు మహేష్? ఓకే, మహేష్కి ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇక్కడ ఐ క్విట్ మై జాబ్ లో క్విట్ అనేది ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ఈజ్ ఇట్ V1 ఆర్ V2? ఎలా చెప్తున్నారు V2 అని? వీక్ ఎగో అని. అది వీక్ ఎగో అని క్లియర్ గా ఉంది కదా. క్విట్ అనేది క్విట్ కి V1 V2 రెండు క్విట్లే, కానీ వీక్ ఎగో బట్టి మీరు చెప్పాలి అది పాస్ట్ టెన్స్ అని. అది పాస్ట్ టెన్స్ అన్నప్పుడు మార్చినప్పుడు ఏమవుతుంది అది చూడండి. దీని తెలుగులో అనుకోండి. తను తన వైఫ్ దగ్గర కన్ఫెస్ చేశాడు. ఏమని? వారం క్రితమే నా జాబ్ నేను వదిలేశాను అని. అంటే తన వైఫ్ కి కన్ఫెస్ చేయడానికి వారం క్రితమే తన జాబ్ వదిలేశాడు. సో కన్ఫెస్ చేయడం అనేది ముందు జరిగింది, అంటే ముందు తర్వాత జరిగింది. ఒప్పుకోవడం తర్వాత జరిగింది. ఒప్పుకోవడానికి వారం క్రితమే జాబ్ వదిలేశాడు. జాబ్ వదిలేయడం అనేది ముందు జరిగింది. సో దీన్ని మనం ఏ టెన్స్ లో చెప్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. He confessed to his wife that. ఇక్కడ ఐ అంటే ఎవరు? నేను అని ఎవరు అంటున్నారు? అతను అంటున్నాడు. సో హీ. ఓకే, ఈ క్విట్ అని రాస్తామా? హీ హ్యాడ్ క్విట్ అని అంటామా? హ్యాడ్ క్విట్ అనాలి. ఎందుకు? 2 ఇన్సిడెంట్స్ గతంలో జరిగిన 2 ఇన్సిడెంట్స్. ఒకటి తన వైఫ్ కి చెప్పడం, రెండోది తనకంటే ముందు, ఆ చెప్పేదానికంటే ముందు ఇది జరిగిందని క్లియర్ గా తెలుస్తోంది. వీక్ ఎగో అని చెప్తున్నాడు. క్లియర్ గా తెలియకపోతే అవసరం లేదు, క్లియర్ గా తెలుస్తోంది. సో హీ హ్యాడ్ క్విట్ మై, నా జాబ్ అని అంటున్నాడు. ఎవరు అంటున్నాడు? అతను అంటున్నాడు. అతను నా జాబ్ అంటున్నాడు అంటే అర్థం ఏంటి? తన జాబ్. హ్యాడ్ క్విట్ హిస్ జాబ్ ఏ వీక్. ఇప్పుడు ఏం రాయాలి? వీక్ బిఫోర్ బిఫోర్ అనాలి.
బిఫోర్కి ఎగోకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. ఏ వీక్ బిఫోర్ అంటే అప్పటికి వారం ముందు, ఈ మాట చెప్పడానికి వారం ముందు. వారం ముందు ఇది వారం క్రితం, ఇది తెలుగులో క్రితం అంటాం. వారం క్రితం నేను జాబ్ మానేశాను, జాబ్ వదిలేశాను అని, నేను వారం క్రితం జాబ్ వదిలేశాను అని తను చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాం, తను తన వైఫ్ దగ్గర ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? తను వారం ముందే జాబ్ వదిలేశాను అని చెప్పి తన వైఫ్ దగ్గర ఒప్పుకున్నాడు. ఎగో ప్లేస్ లో బిఫోర్ వస్తుంది. ప్రస్తుతానికి ఒక రూల్ లాగా గుర్తుపెట్టుకో. ఓకే, జనరల్ గా బిఫోర్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో, ఇక్కడ మీకు ఇంగ్లీష్ లో ఎగోకి బిఫోర్ కి డిఫరెన్స్ ఇలా రాస్తున్నారు. పాస్ట్ టెన్స్ లో ఎగో, పాస్ట్ పర్ఫెక్ట్ లో బిఫోర్ వాడతారని చెప్పి రాస్తున్నారు. చూడండి, ఎగో ఈజ్ యూజ్ విత్ ఎ పాస్ట్ టెన్స్ అండ్ ఎ టైమ్ ఎక్స్ప్రెషన్, ఒక టైమ్ ఎక్స్ప్రెషన్ కూడా, టు కౌంట్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రెసెంట్. హీస్ ఫాదర్ డైడ్ 3 years ఎగో. వాళ్ళ నాన్నగారు 3 సంవత్సరాల క్రితం చనిపోయారు, ఇలా చెప్తారు పాస్ట్ టెన్స్ లో. బిఫోర్ అనేది ఎప్పుడు వాడతారు? బిఫోర్ ఈజ్ యూజ్డ్ విత్ ఎ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు కౌంట్ బ్యాక్ ఫ్రమ్ ఎ పాస్ట్ మూమెంట్. బిఫోర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు మీన్ ఎనీ టైమ్ బిఫోర్ నౌ. ఇప్పటికంటే ముందు అని చెప్పడానికి బిఫోర్ వాడతారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో బిఫోర్లు వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సింపుల్ పాస్ట్ లో ఎగో వస్తుంది. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ లో బిఫోర్ అంటే పలానా మూమెంట్ కంటే ముందు అని రిఫరెన్స్ ఇస్తూ చెప్పేటప్పుడు బిఫోర్. దీనికి ఒక వారం ముందు అనే ఒక రిఫరెన్స్ వస్తుంది అక్కడ. ఈ ఇన్సిడెంట్ కి వారం ముందు అనే రిఫరెన్స్ వచ్చినప్పుడు బిఫోర్. జనరల్ గా చెప్పినప్పుడు ఎగో. ఇఫ్ యూ కెన్ రిమెంబర్, అదర్వైజ్ ఇంకొంచెం డీప్ గా వెళ్ళాలంటే మీనింగ్ ఇది. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ నా క్లాస్ వినుంటే మీకు తెలుసు. టెన్సెస్ లోనే పర్ఫెక్ట్ టెన్స్ కి నేను ఏం చెప్పాను? స్ట్రాంగ్ రూల్. వాట్ ఐడెంటిఫైస్ పర్ఫెక్ట్ టెన్సెస్? రెలవెన్స్ టు ద మూమెంట్. రిలవెన్స్ టు ద మూమెంట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే ఆ క్షణానికి అది రిలవెంటా కాదా, ఆ క్షణానికి అది జరిగి ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే గతంలో ఒక క్షణానికి అది జరిగి ఉండాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే ఫ్యూచర్ లో ఒక క్షణానికి అది జరిగి ఉండాలి. ఆ పర్టికులర్ టైంకి జరిగి ఉండాలి అని చెప్పడం. అలాంటి సందర్భాల్లో బిఫోర్ వాడతాం. ఎగో బిఫోర్ అంటే ఆ పర్టికులర్ టైంకి వారం ముందు అని చెప్పడం. నెక్స్ట్, ఎన్నయ్యా? 4 అయ్యాయా? స్టే ఆన్ మ్యూట్, వాయిస్ వస్తుంది. మేనేజర్ టోల్డ్ మీ, మేనేజర్ నాకు చెప్పారు. ఏమని చెప్పారు? హేమ ఆఫీస్కి నిన్న రాలేదు అని చెప్పారు. మేనేజర్ నాకు ఏం చెప్పారు? హేమ ఆఫీస్కి నిన్న రాలేదు అని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ ఇది, కొంచెం అటెన్షన్ పే చేయండి. ఇక్కడ 2 విషయాలు, కొత్త విషయం మీకు వచ్చింది. టోల్డ్ వచ్చింది. టోల్డ్ వచ్చినప్పుడు పక్కన ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ వచ్చింది. సేకి టెల్కి డిఫరెన్స్ ఏంటి? టెల్ ట్రాన్సిటివ్, ఇట్ టేక్స్ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. సే అనేది ఇంట్రాన్సిటివ్. ఇంట్రాన్సిటివ్ అంటే దీనికి ఆబ్జెక్ట్ ఉండదు. ఇది అకర్మక క్రియ, అది సకర్మక క్రియ. ఇది ట్రాన్సిటివ్, ఇది ఇంట్రాన్సిటివ్. సో టెల్ వాడినప్పుడు షీ టోల్డ్ మీ, నాకు చెప్పింది. షీ సెడ్, తను అనింది. అర్థమైందా? నాకు చెప్పింది అంటే ఒక ఆబ్జెక్ట్, ఇట్ ఆల్వేస్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్. జనరల్ గా ఆబ్జెక్ట్ తీసుకుంటుంది.
షీ టోల్డ్ మీ, అతను నాకు చెప్పాడు అంటాం. అన్నాడు అనేది సే, చెప్పాడు అనేది టెల్. చెప్పాడు అంటే ఎవరికి చెప్పాడు? నాకు చెప్పాడు. అర్థమవుతుందా? అలాగన్నమాట. సో ఈ టెల్ వచ్చినప్పుడు, టోల్డ్ వచ్చినప్పుడు పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ టోల్డ్ మీ కాకుండా కొన్నిసార్లు ఇలా ఇస్తారు. ఏమిస్తారు మీకు? సెడ్ టు మీ అని ఇస్తారు. చూడండి, సెడ్ పక్కన సెడ్ మీ అనకూడదు, సెడ్ మీ, సే మీ అనకూడదు, సెడ్ టు మీ అంటారు. సెడ్ టు మీ అన్నప్పుడు కూడా మీరు ఇండైరెక్ట్ స్పీచ్ ఏం రాయాలి? ఈ రెండింటి బదులు టోల్డ్ రాయాలి, టోల్డ్ మీ అని రాయాలి. చూడండి, మేనేజర్ నాకు చెప్పారు. సో అది యాజ్ టీగా రాసేద్దాం. మేనేజర్ నాకు ఏం చెప్పారు? ద మేనేజర్ టోల్డ్. మైండ్ లో అనుకోండి, మేనేజర్ టోల్డ్ మీ. మేనేజర్ ఏం చెప్పారు? హేమా. ఫస్ట్ దట్ పెట్టండి. దట్ హేమా పేరులో ఏం రాస్తాం? హేమా అని అంటాం. దట్ గో ఆన్ మ్యూట్ లత, డోంట్ అన్మ్యూట్. ద మేనేజర్ టోల్డ్ మీ. ఎందుకు అన్మ్యూట్ చేస్తున్నావు? మేనేజర్ టోల్డ్ మీ దట్ హేమా didn't come to work yesterday. చూడండి, ఇక్కడ హేమ నిన్న ఆఫీస్ కి రాలేదు అని మేనేజర్ చెప్పారు, నాకు చెప్పారు. అర్థమైందా? నిన్న రాలేదు అని మేనేజర్ చెప్పడం పాస్ట్ టెన్సే. ఆ పాస్ట్ కి ఇది ఇంకో పాస్ట్, నిన్నటికి ఇంకా పాస్ట్. అంటే ఏ టెన్స్ లో చెప్పాలి మనం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. సో డింట్ కమ్ అని అంటామా? హ్యాడెంట్ కమ్. ఏమనాలి? హ్యాడెంట్ కమ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హేమ హ్యాడ్ కమ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కదా. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. దానికి నెగిటివ్. హ్యాడెంట్ కమ్ టు వర్క్. ఇప్పుడు ఆలోచించండి, ఎస్టర్డే అన్నాడు అనుకోండి, నిన్న అయిపోతుంది. ఇవాల్టికి నిన్న కాదు కదా, ఆయన ఆ రోజు చెప్పిన దానికి నిన్న. సో ఏమనాలి? ఆయన ఏ రోజైతే నాకు చెప్పారో ఆ రోజుకి నిన్న, అంటే ఆ రోజుకి ముందు రోజు. ఆ రోజుకి నిన్న అని మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఇట్ ఈస్ డిఫికల్ట్. నిన్న అనేసాం అనుకోండి, ఎలా వర్కౌట్ అవ్వదు, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కదా. మేనేజర్ హేమ వర్క్కి రాలేదు, నిన్న వర్క్కి రాలేదు అని చెప్పి ఆయన చెప్పారు అంటాం. నిన్న వర్క్ అంటే ఏ రోజు వర్క్? ఆ ముందు రోజు రాలేదని చెప్పాడు అంటాం. తెలుగులో ఏమంటాం మనం? చెప్పండి, ఆలోచించండి. ఆ ముందు రోజు వర్క్కి రాలేదు, ఆఫీస్కి రాలేదని చెప్పి మేనేజర్ చెప్పాడు అంటాం. నిన్న అని చెప్పి అనంగా తెలుగులో కూడా ఈ రోజు మాట్లాడినప్పుడు నిన్న అంటాం. ఆ ముందు రోజు రాలేదు, ఆ ముందు రోజు ఏమంటాం ఇంగ్లీష్లో? ద డే బిఫోర్, ద ప్రీవియస్ డే, లేదా ద ప్రీవియస్ డే, ఆ ముందు రోజు. దీన్ని మనం మెమరైజ్ చేయాలా? డూ యూ రియల్లీ నీడ్ టు మెమరైజ్ దిస్? ఈజంట్ ఇట్ కామన్ సెన్స్? ఆ ముందు రోజు అనుకోవడం కామన్ సెన్స్ కాదా? చెప్పండి మీరే. ఎస్టర్డే వస్తే ద డే బిఫోర్ అనాలి, టుమారో అంటే ద డే ఆఫ్టర్ అనాలి. డూ వి రియల్లీ నీడ్ టు మెమరైజ్ ఇట్? అందరూ అర్థమైందా అందరికి? సార్ యా. సో ద డే బిఫోర్ పక్కన మళ్ళీ ద డే అని రాయాలా సార్? ద లేకపోతే డే, ఇక్కడ ద యొక్క మీనింగ్ అది. ద డే బిఫోర్, ముందు రోజు, ఓకే సార్. అంటే ఆ రోజుకి ముందు రోజు. సార్ యా. హేమని ఎందుకు ఉంచారు సార్? అట్లా షీ అని ఇట్లా ఎందుకు రాయలేదు? హేమ అనే కదా చెప్పాలి. షీ అనేది నువ్వు ఎప్పుడు చెప్తావు? హేమని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తే షీ అని అంటావు. ఆమె అంటే ఎవరు? ఆమె అంటే ఎవరు తెలియదు కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో చూడు, ఇక్కడ ఉంది ఇంతకు ముందు సెంటెన్స్ లో సుష్మిత. సుస్మిత పేరు ఆల్రెడీ వాడావు. సో ఆమె అంటే నీకు తెలుసు సుస్మిత అని. ఇప్పుడు నువ్వు ఆమె అంటే ఎవరు ఇక్కడ? ఓకే ఓకే. అతను కూడా నిజంగా ఆమె అన్నాడు అనుకో అక్కడ షీ అని, అప్పుడు ఇప్పుడు కూడా ముందు కూడా క్లారిటీ లేదు, ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తాం. అతను క్లియర్ గా హేమ అని చెప్పాడు. హేమ ఫర్ రెఫరెన్స్ ఏంటి? ప్రొనౌన్ ఎప్పుడు వాడతాం? నౌన్ కి రీప్లేస్మెంట్ గా వాడతాం. అది నౌన్ గా వాడకపోయినప్పుడు ప్రొనౌన్ గా వాడలేం కదా ఒకసారిగా. అప్పుడు ఎవరు అనేది క్లారిటీ రాదు. ఆయన క్లారిటీ ఇచ్చాడు ఫలానా వ్యక్తి అని. ఇప్పుడు మీరు షీ అనేస్తే ఎవరు అనేది క్లారిటీ లేకుండా పోతుంది. ఓకే సార్. ఓకే. వెరీ గుడ్. యా. నెక్స్ట్. స్పేస్ సరిపోదు, నెక్స్ట్ పేజ్ లో రాస్తాం.
kid told his parents, I was watching TV and the power went out. ఆ బాబు లేదా పాప, ఆ బేబీ తన పేరెంట్స్ కి, హిజ్ కదా, సో బేబీ అతడే, ఆ బాబు తన పేరెంట్స్ కి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఐ వాజ్ వాచింగ్ టీవీ అండ్ ద పవర్ వెంట్ అవుట్. నేను టీవీ చూస్తున్నాను, పవర్ ఏమో వెళ్ళిపోయింది. ఉదయమో ఎప్పుడో అయి ఉండొచ్చు, సాయంత్రం వాళ్ళ నాన్నలు వచ్చినప్పుడు చెప్తాడు. పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాడు, ఐ వాజ్ వాచింగ్ టీవీ అండ్ ద పవర్ వెంట్ అవుట్. సో దీనికి మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ మై ఆన్సర్. చేంజ్ ఇట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ద కిడ్ టోల్డ్ హిస్ పేరెంట్స్, ఏమని చెప్పాడు వాళ్ళ పేరెంట్స్ కి? నేను చూస్తూ ఉన్నాను, అప్పుడు పవర్ వెళ్ళిపోయింది అని. అంటే గతంలో, ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగింది? గతంలో జరిగింది. గతంలోకి గతంకి వెళ్ళండి. ఇప్పుడు గతం నేను చూస్తూ ఉన్నాను, తర్వాత పవర్ వెళ్ళిపోయింది అని. సో ఏం చెప్తాడు? ఐ అంటే ద కిడ్, సో హీ, అబ్బాయి అని తెలిసిపోయింది, హిజ్ అని చెప్పారు కాబట్టి. హీ వాజ్ అని అనకూడదు, హ్యాడ్ బీన్. నేను చూస్తూ ఉండే, అప్పటికే అంతకంటే ముందు ఎప్పుడో ప్రారంభమయ్యి నేను చూస్తూ ఉన్నాను, అది ఇంటరప్ట్ అయింది. హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ అండ్ ద పవర్, ఇది కూడా పాస్ట్ టెన్స్ లో చెప్పాలి, పర్ఫెక్ట్ లో చెప్పాలి. టోల్డ్ కంటే ముందు జరిగింది కదా, అది కూడా హ్యాడ్ గాన్ అవుట్. మీకు ఎలా వస్తుందంటే టైం లైన్ లో, ఇది ప్రెజెంట్ అనుకోండి, ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ కిడ్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాడు, ఈ మూమెంట్ లో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను పలానా టైంలో టీవీ చూస్తూ ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలియదు, కానీ చూస్తూ ఉన్నాడు టీవీ. ఈ మూమెంట్ లో పవర్ వెంట అయింది. మీ భాషలో చెప్పాను, పవర్ గాన్. సో దీని రిఫరెన్స్ గా తీసుకుంటే ఇది దానికంటే ముందే జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. ఇది కూడా అంతకంటే ముందు జరిగి కంటిన్యూ అయింది, గతంలో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్తాం. నేను వితౌట్ యూజింగ్ రూల్స్ చెప్తున్నాను మీకు. రూల్స్ ప్రకారం అయితే దాన్ని దాంట్లోకి మార్చేయండి. పాస్ట్ కంటిన్యూస్ ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మార్చండి, సింపుల్ పాస్ట్ ని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చండి. రూల్ ప్రకారం ఐని హీ పెట్టేయండి, దీన్ని అది పెట్టేయండి, దాన్ని చేసేయండి. దట్ వస్తుంది సారీ. ఇది అర్థమైందా? ఈ టైం లైన్ అర్థమైందా? దిస్ ఈజ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెన్సెస్. చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా పాతవి చూడరు. టెన్సెస్ వీడియోస్ ఫస్ట్ థింగ్ చూడాలి, కంప్లీట్ గా చూడాలి. చూస్తే క్లారిటీ వస్తుంది.
నెక్స్ట్కి వెళ్తున్నా. నోట్ చేశారు అందరూ? అయ్యో, హ్యాడ్ వెంట అదేంటమ్మా? గో, వెంట్, గాన్. గో యొక్క V3 గాన్, వెంట్ కాదు. వెంట్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్. చెప్తున్నాను అందుకే టెన్సెస్ చూడండి. ఇఫ్ యూ డోంట్ వాచ్ యూ విల్ నాట్ గెట్. ఇది V1, ఇది V2, ఇది V3. పాస్ట్ పర్ఫెక్ట్ ఏమొస్తుంది? హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. I have seen the movie 3 times already. I explained. I explained అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది. నేనేం చెప్తున్నాను? నేను ఆ సినిమా ఆల్రెడీ 3 సార్లు చూసేసాను అని చెప్తున్నాను. ఒకసారి టైం లైన్ వేసుకోండి మామూలుగా అండర్స్టాండింగ్ కోసం. ఇది ప్రెజెంట్ అనుకోండి. ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి పాస్ట్ లో జరిగింది. ఏదో ఒక టైంలో ఇన్సిడెంట్ జరిగింది. నేను ఎవరికో చెప్తున్నా, ఎవరికనేది తెలియదు. ఐ ఎక్స్ప్లెయిన్. ఏమని చెప్తున్నాను? నేను మూవీ ఆల్రెడీ చూసేసాను అని. అంటే దీనికంటే ముందు జరగాలి కదా ఆల్రెడీ చూసేసానంటే. సో దీనికంటే ముందే మూవీ చూడడం అనేది జరిగిపోయింది. సో 2 ఈవెంట్స్, ఒకటి ముందు జరిగింది, ఒకటి తర్వాత జరిగింది. సో కాబట్టి రెండో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి. రూల్ ప్రకారం అయితే కన్వర్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్. అండర్స్టాండింగ్ ప్రకారం అయితే ఇది. ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఈ బదులు అయ్యే, ఎందుకంటే ఇక్కడ కూడా అయ్యే కదా. నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనే had seen the movie 3 times already. అప్పటికే 3 సార్లు సినిమా చూసేశాను అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు సినిమాకి రమ్మంటే రావట్లేదు అని అడిగితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మూవీ చూడటం అనుకోండి. లత, నువ్వు అన్మ్యూట్ చేసుకోవద్దమ్మా. నాయిస్ వస్తుంది నీ దగ్గర నుంచి. నేను ఎన్నిసార్లు మ్యూట్ చేస్తున్నా అన్మ్యూట్ చేస్తున్నావు. నీకు వినిపిస్తుంది కదా. యూ నీడ్ నాట్ అన్మ్యూట్. మాట్లాడాలంటే అన్మ్యూట్ చేయంతే. I don't have an option. Mute all. Next student. We have been waiting for over 2 hours. 2 గంటలకి పైగా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. దే కంప్లైంట్. వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎలా వస్తుంది? దే కంప్లైంట్. ఏమని కంప్లైంట్ చేశారు? వి అంటే ఎవరు? వాళ్ళు. దే హ్యాడ్ బీన్. హ్యావ్ బీన్ బదులు ఏమొస్తుంది? హ్యాడ్ బీన్. అంటే అంతకంటే ముందే కదా వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఓవర్ 2 hours. టైం సెన్స్ లో చూసుకుంటే ఇది ప్రెజెంట్ అయితే పలానా టైంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అథారిటీస్కి.
ఏమని కంప్లైంట్ చేశారు? 2 గంటలుగా వెయిట్ చేస్తున్నాం. ఈ టైంలో మేము ఎంటర్ అయ్యాము, సీన్లోకి వచ్చాము, ఈ పీరియడ్ అంతా వెయిట్ చేస్తానే ఉన్నాము అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. ఎన్ని గంటలుగా? 2 అవర్స్గా. పీరియడ్ ఆఫ్ టైం చెప్పారు కాబట్టి ఫర్ వాడారు. 2 గంటలుగా అని చెప్పారు కాబట్టి. ఉదయం 10 నుండి అన్నారు అనుకోండి, సిన్స్ 10 AM దట్ డే, ఆ రోజు ఉదయం 10 గంటల నుండి. ఇక్కడ మీరు ఫర్ 2 అవర్స్ అనకుండా సిన్స్ 10 AM టుడే అన్నారు అనుకోండి, మేము ఏం రాస్తారు? సిన్స్ 10 AM దట్ డే, ఆ రోజు. టుడేకి ఏమంటాం? దట్ డే. ఎందుకు టుడేకి దట్ డే అంటాం అర్థమవుతుందా? మీరు తెలుగులో అనుకోండి, వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఏమని చేశారు? వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్ సిన్స్ 10 AM టుడే. ఈ రోజు ఉదయం, ఓకే, ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. మనం చెప్పినప్పుడు ఏమంటే, ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు ఉదయం, దట్ డే. వెళ్దామా నెక్స్ట్ దానికి? అర్థమైందా? I will pick you up at the airport tomorrow. He promised. ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు? ఐ విల్ పిక్ యూ అట్ ద ఎయిర్పోర్ట్ టుమారో. రేపు ఎయిర్పోర్ట్ దగ్గర నిన్ను పిక్ చేసుకుంటాను అని చెప్పి అతను ప్రామిస్ చేశాడు. మార్చుదాం. హీ ప్రామిస్డ్, తను ప్రామిస్ చేశాడు. దట్ ఏమని? ఐ అంటే ఎవరు? హీ, అతను. విల్ ఏమవుతుంది? వుడ్ అవుతుంది. విల్ అనేది ఫ్యూచర్ కదా, విల్కి పాస్ట్ లో ఫ్యూచర్ కి వుడ్ వాడతాం. అప్పటికి ఫ్యూచర్, ఎప్పటికి? ప్రామిస్ చేసినప్పటికి ఫ్యూచర్, అప్పుడు వుడ్ వస్తుంది అనమాట. ఈ ప్రామిస్ దట్ హీ వుడ్ పిక్ యూ అన్నారు చూడండి. యూ అంటే ఎవరు అవుతారు? నిన్ను. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నేను నిన్ను పిక్ చేసుకుంటాను అని చెప్పి అతను మాటిచ్చాడు. అతను ఏమైనా మాటిచ్చాడు? నన్ను పిక్ చేసుకుంటానని మాటిచ్చాడు. హీ వుడ్ పిక్ మీ అప్. పిక్ మీ, యూ బదులు ఏమొచ్చింది? మీ, నన్ను. అప్ ఎట్ ది ఎయిర్పోర్ట్. ఎప్పుడు? టుమారో. ఇప్పుడు టుమారో అంటామా? అనకూడదు. ఆ తరువాతి రోజు. ఆ తరువాతి రోజు, ద ఫాలోయింగ్ డే, ద నెక్స్ట్ డే ఆర్ ఫాలోయింగ్ డే. ఆ తరువాతి రోజు. అర్థమైతా? ఓకే. He told the shop assistant ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి నన్ను అనుకోవడమే. హీ ప్రామిస్ టు యూ అని రాశారనుకోండి, వేరే వాళ్ళకి ఎవరికో ప్రామిస్ చేస్తే మనం చెప్తాం కదా. నువ్వు ఆలోచించి తెలుగులో అనుకో. అతను ప్రామిస్ చేశాడు, నిన్ను పిక్ చేసుకుంటారని అతను ప్రామిస్ చేశాడు అని తెలుగులో అంటే అది నన్ను అనుకోవాలా, వేరే ఎవరినో అనుకోవాలా? వేరే ఎవరినైతే నువ్వు ఖచ్చితంగా మెన్షన్ చేస్తావు. ఈ ప్రామిస్డ్ కిరణ్, లేకపోతే కిరణ్ ప్రామిస్డ్ నరేష్ అని అంటాం. ఎవరికి ప్రామిస్ చేశాడో చెప్పుండే వాళ్ళం. చెప్పలేదు అంటే మనకేం అర్థం కదా. యూ ఇమాజిన్ ఇట్ ఇన్ తెలుగులో చెప్పు. అతను మాటిచ్చాడంటే ఎవరికో మాటిస్తే నువ్వు చెప్తావు కదా. అతను మాటిచ్చాడని వదిలేసావు అనుకో, అర్థం ఏంటి? నీకు మాటిచ్చాడనే కదా అర్థం. అతను మాటిచ్చాడు కానీ తప్పాడు రా అంటాం.
ఎవరికి మాట ఇచ్చాడని నువ్వు అడగవు, ఎందుకంటే నీకనే ఉద్దేశం. నువ్వు ఇండైరెక్ట్ గా ఇంప్లిసిట్ గా నీ మీనింగ్ అదే. కరెంట్ పోల్ మీద కాకి అర్థమైందా? నాకు అతని పేరు తెలియదు, అందుకే అదే పేరుతో పిలుస్తున్నా. యా నవీన్. యా నవీన్. షీ టోల్డ్ ద షాప్ అసిస్టెంట్ ఏమని, ఐ వుడ్ లైక్ టు బై దిస్ నెక్లెస్. ఈ నెక్లెస్ కొనాలని నేను అనుకుంటున్నాను. ఈ నెక్లెస్ కొనాలని నేను అనుకుంటున్నాను. ఐ విల్ పిక్ యూ అప్ ఎట్ ద ఎయిర్పోర్ట్. మళ్ళీ చెప్పాలా? చూడండి, తెలుగులో అనుకోండి. అతను మాటిచ్చాడు, ప్రామిస్ చేశాడు. ఏమని మాటిచ్చాడు? నేను నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర, రేపు నేను నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకుంటాను అన్నాడు. నిన్ను అంటే అర్థం ఏంటి? నన్ను. నేను అంటే ఎవరు? అతను. ఎక్కడ పికప్ చేసుకుంటాడు? ఎయిర్పోర్ట్ దగ్గర. ఎప్పుడు పికప్ చేసుకుంటాడు? రేపు. రేపు అంటే ఆ తర్వాత రోజు. అయిపోయింది కదా. హీ ప్రామిస్ దట్, అతను ప్రామిస్ చేశాడు. ఏమని? దట్ హీ వుడ్ పిక్ మీ అప్, అతను నన్ను పికప్ చేసుకుంటానని. ఎక్కడ? ఎయిర్పోర్ట్ దగ్గర. ఎప్పుడు? ఆ తర్వాత రోజు. అర్థమైందా? ఎల్పి. యా. షీ టోల్డ్ ద షాప్ అసిస్టెంట్ ఐ వుడ్ లైక్ టు బై దిస్ నెక్లెస్. చూడండి, షీ టోల్డ్ ద షాప్ అసిస్టెంట్ దట్, ఇక్కడ ఐ అంటే ఎవరు? షీఏ. వుడ్ బదులు వుడ్డే, మళ్ళీ ఏం మారదు. షీ వుడ్ లైక్ టు, దిస్ బదులు ఏమంటాం? దట్. ఈ నెక్లెస్ కొనాలనుకుంటున్నాను అని ఆమె షాప్ అసిస్టెంట్ కి చెప్పింది. ఆమె షాప్ అసిస్టెంట్ కి ఏమని చెప్పింది? ఆ నెక్లెస్ కొనాలనుకుంటున్నాను అని. ఏ నెక్లెస్? తను ఏదో ఒక నెక్లెస్ చూపించి ఉంటుంది కదా షాప్ అసిస్టెంట్ తో మాట్లాడినప్పుడు. పలానా నెక్లెస్ చూపించి ఈ నెక్లెస్ కొనాలనుకుంటున్నానని చెప్పింది. ఇప్పుడు మన ఇండెక్స్ స్పీచ్ లో తను ఏదైతే చూపించిందో ఆ నెక్లెస్, అందుకు దట్. వుడ్కి చాలా యూసేజ్లు ఉన్నాయి. వుడ్ ఎలా వాడాలని చెప్పి నేను మీకు ఆల్రెడీ వీడియోస్ లో ఉంటాయి, మీరు చూడండి. మీరు చూడట్లేదు, ప్రాబ్లం అదే. వాచ్ ఆల్ ప్రీవియస్ వీడియోస్. వుడ్ చాలా సందర్భాల్లో వాడతారు. ఎవ్రీ డే యూ పాస్ వితౌట్ వాచింగ్ మై ఎర్లియర్ వీడియోస్, యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. ఇప్పుడు లైవ్ క్లాస్ ఎలా వింటున్నారో రికార్డెడ్ క్లాస్ కూడా అంతే. అంతే. ఏ వీడియోస్, ఒక చిన్న గేమ్ ఇస్తే ఆ గేమ్ ఎలా ఆడాలని చెప్పి నిమిషంలో మొత్తం పట్టేస్తారు. ఒక యాప్ ఉంది, అందులో వీడియోస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం అష్ట కష్టాలు పడిపోతారు. ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా, అది ఉందా, ఎందుకు అడగాలి? చిన్న పిల్లడు పట్టేస్తాడు అన్ని. ఒకటే టీవీ ఇచ్చి రిమోట్ ఇస్తే ఏమున్నాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒక్క 5 నిమిషాలు ఏం జరిగాయి, ఏం జరగలేదని ఎక్స్ప్లోర్ చేస్తే అయిపోయేదానికి అది మాకు తెలియదు, మాకు చెప్పలేదని ఆగిపోతూ ఉంటారు. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. యు మస్ట్ చేంజ్. అర్థమైందా? 10th ఇంకేం డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ద గర్ల్ సెడ్, ద గర్ల్ అంటే ఒక పర్టికులర్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం, అందుకే ద గర్ల్ అని చెప్పాడు. ద గర్ల్ సెడ్, ఆ అమ్మాయి అనింది, అంటే మనకి తెలిసిన అమ్మాయి, అందుకే ద గర్ల్ అన్నారు. మై బ్రదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు హ్యావ్ పిజ్జా టునైట్. అమ్మాయి ఏమనింది? మా అన్నయ్య మరియు నేను ఇవాళ నైట్ పిజ్జా తినబోతున్నాము అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి అనింది. దీనికి రాయండి, ఎలా రాస్తారు చూస్తాం.
The girl said that my brother అంటే ఏం చెప్పాలి? her brother. అలాగే I అంటే ఏంటి? she. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే her brother and she అనకూడదు, she and her brother అనాలి. తను వాళ్ళ అన్నయ్య. ఐ చెప్పినప్పుడు మాత్రం ఐ ఎప్పుడు చివరిలో చెప్పాలి, ఎందుకంటే మన గురించి మనం లాస్ట్ లో చెప్పుకోవాలి. అది మర్యాద కోసం, కట్టసి కోసం. మా అన్నయ్య నేను, అతను నేను అంటాం. ఒక ప్రొనౌన్ తో వచ్చేది ప్లస్ ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ కదా మై అంటే, నా నా అనేది వస్తుంది. ఐ దగ్గర మాత్రమే ఇలా రాస్తారు, మిగిలిన వాటికి షీ అండ్ హర్ బ్రదర్, ఆమె మరియు ఆమె బ్రదర్. ఎందుకంటే ఆమె ఫస్ట్ మనకు తెలుసు, తర్వాత ఆమె బ్రదర్. ఆమె బ్రదరు మరియు ఆమె అనకూడదు, ఆమె మరియు ఆమె బ్రదర్. ఆర్ బదులు ఏంటి? వర్ వస్తుంది, ఎందుకంటే అది గతంలో జరిగిపోయింది. వర్ గోయింగ్ టు హ్యావ్ ప్లేస్ లో హ్యాడ్ పెట్టేస్తామా? పెట్టాం. ఇక్కడ టూ తర్వాత వచ్చిన హ్యావ్, ఇది దీన్ని మార్చకూడదు. గోయింగ్ టు హ్యావ్ పిజ్జా ఈ రాత్రికే అని అంది, సో ఆ రాత్రికే. దట్ నైట్. ఇక్కడికి ఇవాళకి ఆపుతాను. దేర్ ఆర్ మోర్ వెర్షన్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలాగా, లేకపోతే ఆర్డర్స్ ఎలాగా. ఎందుకు మీ వస్తుంది? సబ్జెక్టే కదా. మీ ఎందుకు వస్తుంది? థింక్ చేయి. ఎవరన్నారు? ఆ అమ్మాయి అనింది. నేను అంటే అర్థం ఏంటి ఇక్కడ? ద గర్ల్. ఓ ఇక్కడ అంటున్నావా? ఈ సెంటెన్స్ లో ఐ ప్లేస్ లో మీ రాయకూడదు అని అంటున్నావా? మై బ్రదర్ అండ్ మీ. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగావు. చాలా మంది చేసే తప్పు ఇదే వినయ్. వెరీ గుడ్ క్వశ్చన్ వినయ్. చూడండి, హీ అండ్ మీ ఆర్ గోయింగ్ టు మూవీ అంటామా? హీ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు మూవీ అంటామా? చెప్పండి, విచ్ వన్ ఇస్ కరెక్ట్? ఇదా ఇదా? ఇది కరెక్ట్. ఎందుకు కరెక్ట్? సారీ, ఇది కరెక్ట్. ఎందుకు? ఇక్కడ సబ్జెక్ట్ కేస్. మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్, ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ ప్రొనౌన్. ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. ఐ సబ్జెక్ట్ ప్రొనౌన్, మీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇక్కడ సబ్జెక్ట్ లాగా వాడుతున్నామా, ఆబ్జెక్ట్ లాగా వాడుతున్నామా? సబ్జెక్ట్ లాగా వాడుతున్నప్పుడు ఐ రాస్తాం, ఆబ్జెక్ట్ లాగా వాడినప్పుడు మీ రాస్తాం. ఇక్కడ ఏంటి? మై బ్రదర్ అండ్ ఐ. సబ్జెక్ట్ లాగా వాడుతున్నాం కదా, సబ్జెక్ట్ లాగా వాడుతున్నాం కాబట్టి ఐఏ రాయాలి. దాన్ని ఇప్పుడు మార్చేటప్పుడు మీ ఆబ్వియస్ గా మీ రాదు, ఎందుకంటే ఇక్కడ ఐ అంటే ద గర్ల్ కాబట్టి షీ అండ్ హెర్ బ్రదర్. ఆర్డర్ ఎలా వస్తుంది? షీ అండ్ హెర్ బ్రదర్ అని. వర్ గోయింగ్ టు హ్యావ్ పిజ్జా ఈ రాత్రికి ఆ రాత్రికి. ఫస్ట్ పర్సన్ లాస్ట్ లో రాయాలమ్మా, అంతే. జనరల్ గా థర్డ్ ఫస్ట్, తర్వాత సెకండ్, తర్వాత ఫస్ట్. బయట ఉన్న వారికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి, తర్వాత నువ్వు, తర్వాత నేను. ఓకేనా? షల్ వి క్లోజ్ ఇట్? పార్ట్ 2 రేపు. నచ్చిందా సెషన్? అర్థమైందా? ఈజ్ ఇట్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు హావ్ లెర్న్డ్ టిల్ నౌ? అయిపోయింది వినయ్, 1 hour అయిపోయింది. Okay, take care. Bye.